కర్నూలు జిల్లా ఆదోని మేధేరా వీధి వద్ద మూసివేసిన రైల్వే గేటు గోడను పడగొట్టి చిన్న వాహనాలు వెళ్లేందుకు అనుమతించడమే ఉత్తమ పరిష్కారమని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అభిప్రాయపడింది. ఈ విషయాన్ని సంవత్సరం క్రితమే తాము మీడియా ముఖంగా అప్పటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రైలు గేటుకు అడ్డంగా గోడ కట్టడం వల్ల ప్రతిరోజు వేల మంది ప్రజలు సుమారు 3 నుంచి 4 కిలోమీటర్ల అనవసరంగా తిరిగి రావాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇబ్బందికరంగా మారిన మేదరిగేరి వద్ద రైల్వే గేట్ మూసివేయడం అనేది చివరకు ఒక కొలిక్కి వచ్చే విధంగా కనబడటం చాలా సంతోషకరం. ఈ యొక్క మేదరిగేరి రైల్వే గేట్ను 4 ఏళ్ల క్రితం మూసివేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా మార్కెట్కు వెళ్లే హమాలీలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగా గుమాస్తాలు కావచ్చు, ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వందల వేల కార్మికులు కావచ్చు, ఇలా వేలాది మంది ప్రతిరోజు ఒక 4 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా మరి ఎమ్మెల్యే గారు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులను కలిసి గేటు కోసం మాట్లాడింటే బాగుండేది. అండర్ బ్రిడ్జ్ కోసం మాట్లాడినారు. అండర్ బ్రిడ్జ్ వల్ల ఎలాంటి లాభం లేదు సార్. ఎందుకంటే రైల్వే అండర్ బ్రిడ్జ్ ఒకటి ఫెయిల్ అయిపోయింది మన పాత బ్రిడ్జి కింద పోస్ట్ ఆఫీస్ దగ్గర. మరి ఇక్కడ వేసినా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే గోడలు పడిపోయింటాయి కాబట్టి ఎక్కడి నుంచి ఒకటి నడుచుకుని పోతారు. ఇక్కడ నడిచిపోవడం అనేది ముఖ్యమైన సమస్య కాదు. వాహనాల్లో అంటే ఈరోజు ఒక హమాలి అయినా గుమాస్తా ఎవరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఒక బండి ఉంటుంది. మరి బైక్ లేకున్నా కనీసం 2-3 ఒక బైక్లో వస్తారు, 2 బైక్లో వస్తారు, లేకుండా ఆటోలో వస్తారు. నడిచిపోయే పరిస్థితి ఇప్పట్లో లేదు కాబట్టి ఖచ్చితంగా బైక్స్ కానీ, కార్లు, ఆటోలు ఇలాంటివి చిన్న చిన్న వాహనాలు లేదు కానీ కనీసము ఒక గ్రిల్ ఏర్పాటు చేసి, ఒక ఇనుప దిమ్మ ఏర్పాటు చేసి ఆ హైట్ ఉన్న వాహనాలు వెళ్లే విధంగా చేస్తే ఖచ్చితంగా లాభం ఉంటుంది. కాబట్టి అండర్ బ్రిడ్జ్ అనవసరం మనకు. రైల్వే అండర్ బ్రిడ్జ్ ఖచ్చితంగా మేదరిగేరి వద్ద వైఎంపీ స్కూల్ వద్ద మూసినటువంటి గేటును